హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సుష్మాని. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను చపాతీ దోశ చేస్తున్నాను అండి. గోధుమ పిండితో దోశలు వేస్తున్నాను. సో చపాతీ దోశ, ఒక సైడ్ చపాతీ ఒక సైడ్ దోశ టైప్ వస్తుందని నేను చపాతీ దోశ అన్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేనప్పుడు, చపాతీ చేసే టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకొని చేసేస్తే బాగుంటుంది. చూడండి, దోశ వేసేసాను, దోశ అవుతుంది. అండ్ ఇందులో నేను కొద్దిగా రాగి పిండి కూడా కలిపానండి. కొంచెం రాగులు చాలా మంచిది కదా హెల్త్కి, సమ్మర్ కదా, సో కొంచెం రాగి పిండి కూడా మిక్స్ చేశాను, చాలా బాగుంటుంది. ఫస్ట్ వేసిన దోశ ఏమో డైరెక్ట్ అది గోధుమ పిండితో, ఇప్పుడు కొద్దిగా రాగి పిండి కూడా యాడ్ చేశాను. చూపిస్తానండి లాస్ట్కి దోశ ప్రిపేర్ అవుతుంది. నేను కొబ్బరి చట్నీ చేసి పెట్టుకున్నాను వీటికి. చూడండి, ఇలా ఒక సైడ్ చపాతీ అండ్ ఇంకో సైడ్ దోశలాగా ప్రిపేర్ అవుతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ దోశ టైప్ ఉంటుంది, అందుకే నేను చపాతీ దోశ అన్నాను. ఒక సైడ్ చపాతీ, రాగి పిండి కూడా కలిపాను కదా, అందుకే కొద్దిగా కలర్ చేంజ్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికి కొబ్బరి చట్నీ చేసుకున్నానండి, దీనికి కాంబినేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్ చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. అంతే అండి, చపాతీ దోశ రెడీ విత్ కొబ్బరి చట్నీ. థ్యాంక్ యూ.